ఖండించింది. ఏప్రిల్ 22న జరిగిన ఉగ్ర దాడి ఘటనలో మృతి చెందిన వారిలో నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక వర్గం వారిని టార్గెట్ చేసేలా వ్యాఖ్యలు చేయొద్దంటూ ఆయన సతీమణి హిమాన్షి ఇటీవల విజ్ఞప్తి చేశారు. అయితే ఇది కొందరు నెటిజన్లకి నచ్చలేదు. దాంతో ఆమెను విమర్శిస్తూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే మహిళా కమిషన్ స్పందించింది. ఆమె వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం పూర్తిగా ఖండనీయమని పేర్కొంది. నమస్కారం. ఈ అమ్మాయి పేరు హిమాన్షి నార్వాల్. మొన్న పెహల్గాంలో హనీమూన్కి వెళ్తే ఆమె భర్తను అక్కడ కాల్చి చంపేశారు టెర్రరిస్టులు. అక్కడ మీరందరూ చూసుంటారు అమ్మాయి ఫోటో. అమ్మాయి పక్కన వాళ్ళ హస్బెండ్ని పెట్టుకొని కూర్చొని ఏడుస్తున్న దృశ్యాలను మొత్తము దేశం అంతా చూసింది. ఆ అమ్మాయి చేసిన తప్పు ఏంటంటే, ఇప్పుడు ఇది మతాలకు సంబంధం లేదు, ఇది వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు మనసులే కారు, మా హస్బెండ్ను చంపిన వాళ్ళని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. అది ఆ అమ్మాయి చేసిన తప్పు అయిపోయింది. ఇంకంతే, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ అమ్మాయిని విపరీతంగా ట్రాల్స్ చేస్తున్నారు దేశం మొత్తం. ఎంత దాకా వెళ్ళారంటే ఆ అమ్మాయికి అక్రమ సంబంధం ఉంది అనేంత వరకు వెళ్ళిపోయారు. ఇంతకంటే దారుణం ఏముంటుంది మన దేశంలో, ప్రపంచంలో? ఇది ఎంత దారుణం అసలు. ఆ అమ్మాయి హస్బెండ్ చనిపోయి ఏడుస్తుంటే ఆ అమ్మాయిని ట్రోల్స్ చేస్తూ సునకానందము అనుభవిస్తున్నారు మన దేశంలో. ఇదేనా మన దేశం ప్రజాస్వామ్యం అంటే? ఇదేనా అమ్మాయి లేడీస్ను గౌరవించే విధానము, స్త్రీని గౌరవించే విధానం ఇదేనా మన దేశంలో? ఇంతకంటే దారుణం ఇంకేదైనా ఉంటుందా? ఒకసారి ఆలోచించుకోండి. మనం సమాజంలో బతుకుతున్నామా? ఇంకా మనకు వాళ్ళకేం తేడా ఉంటుంది? అంతే కదా. అమ్మాయిని ఇంత ఘోరంగా ట్రాల్స్ చేయవలసిన అవసరం ఏముంది? అమ్మాయి అభిప్రాయం అమ్మాయి చెప్పింది. నచ్చకపోతే మీకు నచ్చిన విధంగా మర్యాదపూర్వకంగా మీరు కామెంట్స్ చేయవచ్చు. సభ్య సమాజంలో ఉన్నాం కాబట్టి సభ్య సమాజానికి వ్యతిరేకంగా కాకుండా అందరూ ఆలోచించదగ్గ విషయంగా మీరు కామెంట్స్ చేయొచ్చు. కానీ ఈ ట్రోల్స్ చేయడం ఏంది? అమ్మాయిని మరీ అమ్మాయి క్యారెక్టర్ను అసాసినేట్ చేయడం అనేది దారుణం అనిపించి ఈ వీడియో చేస్తున్నాను. ధన్యవాదాలు.